అండి. ఇవాళ మా పిల్లలైతే ఆనియన్ సమోసా కావాలన్నారు. నేను ఆనియన్ సమోసా చేద్దామని ఒక కప్పు మైదాపిండి తీసుకున్నాను. కొద్దిగా ఉప్పు, కొంచెం సోలపొడి తీసుకున్నాక వాటర్ కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండినంతా ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మంచిగా కలుపుకున్నాక ఇలా బాల్స్ లాగా చేసుకొని ఆరిపోకుండా పైన ఒక మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా పొడిపిండి వేసుకొని చపాతీనంతా ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ప్యాన్ పెట్టాక చపాతీ తీసుకొని ఇలా ప్యాన్ పైన వేసి తిప్పి వేసుకున్నాక తీసివేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ కాలనివ్వద్దండి, బాగా కాలితే సమోసా రాదు. ఇలా 4 వైపులా కట్ చేసుకున్నాక మధ్యలోకి కట్ చేసుకోవాలి. ఇప్పుడు ముకుడు పెట్టి ఆయిల్ పోసాక ఆయిల్ మంచిగా వేడయ్యాక ఇలా కట్ చేసిన సైడ్లంతా వేసుకొని బాగా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకొని ఇలా ఆనియన్స్ వేసుకున్నాక పచ్చిమిర్చి, కొద్దిగా కారం, ఉప్పు వేసుకున్నాక ధనియాల పౌడర్, కొద్దిగా కొత్తిమీర వేసేసుకున్నాక ఫ్రై చేసిన ఈ మిశ్రమం వేసుకొని బాగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకుని పక్కన పెట్టుకున్నాక ఇందాక కట్ చేసిన చపాతీకి మైదా పేస్ట్ ఇలా రాసుకొని ఫోల్డ్ చేసుకున్నాక ఆనియన్స్ ఇలా పొట్టలో మొత్తం నింపుకున్నాక పేస్ట్తో ఇలా సమోసాను చేసేసుకోవాలి. ఇప్పుడు వేడి వేడి నూనెలో ఇలా సమోసాను వేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక్కసారి తిప్పి వేసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చాక తీసుకోవాలి. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్ సమోసా రెడీ. మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.